ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు భోగి భాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆహ్లాద భరితంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభం. భోగి పండుగ పర్వదినాన్ని ఉత్సాహంగా జరుపుకున్న ప్రజలు. తిరుపతిలో ఘనంగా ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు. గోదారంగనాథుల కళ్యాణ వీక్షణంతో తరించిన భక్తులు. తిరుమలలో క్యూఆర్ ఆధారిత పాదరక్షల నిర్వహణ కౌంటర్లు ప్రారంభం. కౌంటర్ల పనితీరును పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. భృంగి వాహన సేవలో ఆది దంపతుల అద్భుత వీక్షణం. మకర సంక్రాంతి ఉత్సవాలతో శోభిల్లుతున్న శ్రీశైలం. గోదా శ్రీకృష్ణులకు వేడుకగా స్నపన తిరుమంజనం. నగరి కరియమాణిక్య స్వామి ఆలయంలో ముగిసిన నీరాటోత్సవాలు. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా ప్రారంభమయ్యాయి. సంబరాల్లో తొలి రోజున నిర్వహించే భోగి పండుగను ప్రజలు భోగి మంటలు వేసుకుని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇలా వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రంలో భోగి పండుగను అత్యంత ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో తొలి పండుగ భోగి పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాంతర్యామి శ్రీవారి ఆలయం ముందు భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి పాదాల చెంత తిరుపతి నగరం తెల్లవారుజామునే అరుణకాంతుల్లో మెరిసింది. చీకట్లను తొలగిస్తూ పొగమంచు దుప్పటిని ఆస్వాదిస్తూ తిరుపతి వాసులు తమ తమ ఇళ్ల ముందు ఉత్సాహంగా భోగి మంటలను వేశారు. ఆబాల గోపాలం సందడి చేస్తూ భోగి మంటల్లో అగ్నిదేవుడికి ప్రదక్షిణలు చేసి సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు. ఇక ఇటు తిరుపతిలోని ఇస్కాన్ మైదానంలో బుధవారం ఉదయం భోగిమంటల కార్యక్రమం సంప్రదాయ భరితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం వినాయక నగర్ క్వార్టర్స్ ఆధ్వర్యంలో ఇస్కాన్ మైదానంలో కుటుంబ సమేతంగా సంబరాలను జరుపుకున్నారు. భోగిమంటలు వేసి ఆ భోగిమంటల చుట్టూ ఉద్యోగులు ఆడిపాడారు. ఇక పండుగంటేనే గంగిరెద్దులు, చిన్నారుల ఆటాపాటలు, ఆ ఉల్లాసం ఉత్సాహంతో చిన్న పెద్ద అంతా భోగిమంటల కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శి ఏవి రాజమౌళి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రాజమౌళి కుటుంబ సభ్యులు ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. భోగి పండుగ పర్వదినాన పవిత్ర ధనుర్మాసం చివరి రోజున ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో గోదా కళ్యాణాలు వైభవంగా జరిగాయి. ప్రసిద్ధ శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో అలాగే అనమాచార్య కళామందిరంలో అశేష భక్తజన సందోహం మధ్యన గోదా కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పవిత్ర ధనుర్మాసం శుభవేళ తిరుపతి నగరంలో నెల రోజుల పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆసక్తికరంగా సాగాయి. ఈ సందర్భంగా ధనుర్మాసం చివరి రోజున భోగి పండుగ పర్వదినాన గోదా కళ్యాణాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి దేవాలయంలో ఆచార్య కె రాజగోపాలన్ తిరుప్పవై పాసురాల వైశిష్ట్యాన్ని ప్రవచించారు. అనంతరం పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో గోదా నవనీత కృష్ణులకు మంగళకరంగా కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై ఆండాల్ సమేత శ్రీకృష్ణుని దివ్యమంగళమూర్తులను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు వైదిక పూజలను నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కనులు పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గోదా కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వేదిగామతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు వెలయుని కళ్యాణ వేదిగామతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు వెలయుని కళ్యాణ వేదిగామతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగామతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయ స్వామి పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో క్యూఆర్ ఆధారిత పాదరక్షల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు.
తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద మంగళవారం ఉదయం ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల కౌంటర్ను ప్రారంభించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులందరికీ సకల సదుపాయాలను కల్పిస్తూ వారి మన్ననలు పొందుతోంది టీటీడీ. తిరుమల క్షేత్రానికి విచ్చేసిన భక్తకోటికి అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం, తలనీలాల సమర్పణ తదితర అంశాల్లో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తూ సమున్నతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తకోటి పాదరక్షలు భద్రపరుచుకోవడానికి వీలుగా టీటీడీ తిరుమలలోని పలు ప్రాంతాలలో క్యూఆర్ ఆధారిత ఉచిత పాదరక్షల కేంద్రాలను ఏర్పాటు చేసింది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2 మధ్య పిఏసి 5, ఏటీజీహెచ్, కృష్ణతేజ కూడలి వద్ద పాదరక్షల కేంద్రాలను భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్, చెన్నై కేంద్రాలుగా పనిచేసే కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు తమ కంపెనీ సామాజిక బాధ్యతగా తిరుమలలో పాదరక్షల కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని అన్నప్రసాద భవనం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రాన్ని మంగళవారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. అనంతరం ఈ విధానంలో భక్తులు తమ పాదరక్షలు కౌంటర్ వద్ద అప్పగించగానే వారికి క్యూఆర్ కోడ్తో కూడిన రసీదు అందటం తదితర అంశాలను ఆయన పరిశీలించారు. పాదరక్షలు భద్రపరిచే ర్యాక్లను విశాలంగా ఉండేలా మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం రాంబగిచా 1 వద్ద ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రాన్ని పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పాదరక్షల కేంద్రాన్ని విస్తరించడానికి చేపడుతున్న పనులను పర్యవేక్షించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రాల ద్వారా 99% భక్తులు తమ పాదరక్షలను తిరిగి పొందుతున్నారని, ఇందుకోసం సహాయ సహకారాలు అందిస్తున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికి తెలుసు, కొండపైన చెప్పుల మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద సమస్య. చాలాసార్లు, చాలా రోజులు, చాలా మందితో డిస్కస్ చేసిన తర్వాత ఇనిషియల్గా మన వైకుంఠం 2 దగ్గర చేయటం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్ కావటంతో తర్వాత మనకి మురుగప్ప గ్రూప్ నుంచి కోరమండల్ ఫర్టిలైజర్స్ వాళ్ళు మొత్తం కొండపైన 8 కౌంటర్స్ మేనేజ్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు అన్ని 8 ప్లేసెస్లో కూడా 7 ప్లేసెస్లో రన్ అవుతుంది. ఇంకో ప్లేస్లో రన్ కావాలి. సత్యనారాయణ గారు వచ్చి అన్నీ మానిటర్ చేసుకొని ఒకసారి చూస్తాను రండి సార్ అంటే రావడం జరిగింది. చాలా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. అంతకుముందు ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా చెప్పులు ఉండేవి. చాలామంది ఒకరి చెప్పులు ఇంకొకరి చెప్పులు తీసుకెళ్ళటం, లేదా ఒకే దాంట్లో గుట్టగా ఉండటం వలన వదిలేసి వెళ్ళిపోవటం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ చెప్పుల మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఒకసారి మనకి లగేజ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నామో చెప్పుల మేనేజ్మెంట్ కూడా అలానే చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఒకసారి వాళ్ళ చెప్పులు ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి పర్టికులర్ బాక్స్లో వాళ్ళ చెప్పుల్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్లో వాళ్ళ చెప్పుల యొక్క ఎన్ని చెప్పులు ఉన్నాయి, ఎన్ని సైజులు ఉన్నాయి, అలానే ఏ ర్యాక్లో ఉన్నాయి, ఏ లొకేషన్లో ఉన్నాయి, తర్వాత ఆ చెప్పుల యొక్క నంబర్ కూడా ఉండటం జరుగుతుంది. దానివల్ల ఆ స్లిప్ ఒకసారి మళ్ళీ వాళ్ళు వచ్చి చేసిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా లొకేషన్లో నంబర్ కూడా డిస్ప్లే చేయడం వలన వితిన్ నో టైం వెంటనే వాళ్ళ చెప్పులకు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడుతుండే వాళ్ళం సార్, చాలాసార్లు చెప్పులు వదిలేసి వెళ్ళే వాళ్ళం. ఈ సిస్టమ్ వలన చాలా వరకు చెప్పులు మేమే తీసుకెళ్తున్నాం. వితిన్ నో టైంలో కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి భక్తులు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే దాదాపు 99% మంది వాళ్ళ చెప్పులు వాళ్ళు తీసుకెళ్తున్నారు. అంతకుముందు దాదాపు 70-80% పీపుల్ చెప్పులు వదిలేసి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఒకసారి గుట్టగా పడిన తర్వాత ఏ చెప్పులు ఎవరు ఐడెంటిఫై చేయడం ఉండేది కాదు. కాబట్టి ఆ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి రావటం వలన చాలా వరకు స్మూత్ ప్రాసెస్ జరుగుతుంది. భక్తులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ రకమైన బెస్ట్ ప్రాక్టీస్ అనేది ఇండియాలో కూడా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో మనమే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాము. అంతా కూడా ఇప్పుడు 8 కౌంటర్స్ ఆపరేషన్లో అయితే మ్యాక్సిమం కొండపైన ఎక్కడా కూడా చెప్పులు బయట
వదిలేసి వెళ్ళే అవకాశం ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా భక్తులకు కూడా ఒక విజ్ఞప్తి, మనందరం కూడా తిరుమల అంటేనే స్వచ్ఛత, పరిశుభ్రతకి మారుపేరు. అటువంటి పరిశుభ్రత, స్వచ్ఛతకి మారుపేరైన తిరుమలలో ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలేయొద్దని మీకు ఒక రకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చెప్పులతోటి వస్తే ఏదర్ మీ రూమ్లను వదులుకోవాలి, పిఎస్సీలను వదులుకోవాలి, అలానే కార్లను వదులుకోవాలి. ఒకవేళ తప్పు జారి వస్తే మనం ఇచ్చిన కౌంటర్ల దగ్గర పెట్టిపోవాలి, కానీ ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ వదిలేసి వెళ్తే ఖచ్చితంగా ఇది స్వచ్ఛతని డిస్టర్బ్ చేస్తున్నట్టు, అలానే పవిత్రతను కూడా డిస్టర్బ్ చేస్తున్నట్టు, అలానే తోటి భక్తులకు కూడా ఇన్కన్వీనియంట్ అవుతున్నట్టు, అలానే టీటీడీకి కూడా ఒక రకంగా ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి భక్తులు కూడా చాలా బాధ్యతతోటి ఈ యొక్క చెప్పుల మేనేజ్మెంట్ని అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి పికప్ చేసుకొని ఉంటే అందరికి కూడా బాగుంటుంది. ఇది మంచి సిస్టాన్ని బిల్డ్ చేశాం. సిస్టాన్ని బిల్డ్ చేసినప్పుడు సిస్టాన్ని గౌరవించిన బాధ్యత కూడా అందరికీ ఉంది. అందరం కూడా బాధ్యతతోటి మీరు ప్రవర్తిస్తే, బాధ్యతతోటి మనం నిర్వహిస్తే ఈ చెప్పుల మేనేజ్మెంట్ కూడా గొప్ప సక్సెస్ అవుతుంది. దీనివల్ల మనం ఇండియాలో మరొక బెస్ట్ ప్రాక్టీసెస్ టీటీడీ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసినట్టు ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అలాగే కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె సత్యనారాయణ మాట్లాడుతూ తిరుమలేసుని చెంత తమ సంస్థ ఎన్నో ప్రాయోజిత కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు. నా పేరు డాక్టర్ కె సత్యనారాయణ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హైదరాబాద్. వెంకయ్య చౌదరి గారు, అడిషనల్ ఈఓ గారు ఒకరోజు పిలిచి చెప్పులన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి, భక్తులందరూ మా చెప్పులు పోయినాయి అని గొడవలు పెడుతున్నారు. తర్వాత ఎవరికి వాళ్ళు చెప్పులు వదిలేసి పర్వాలేదు ఏం చేస్తాం, కొత్త జత కొనుక్కుందామనే ఉద్దేశంతో వెళ్తూ వదిలేయటం వలన కొన్ని వేల చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేయటం వలన పొల్యూషన్కి కూడా బాగా ప్రాబ్లం అయిపోయి ఆయన ఇవన్నీ గమనించి ఒకరోజు మమ్మల్ని పిలిచి కోరమాండల్ తరపున ఎలాగైనా మీరు దీన్ని స్పాన్సర్ చేయండి, ఇది భక్తులకు ఎంతో ఉపయోగకరమైనటువంటిది, ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఇది ఒక్కటి మీరు చేయండి, సాయం చేయండి భక్తుల కోసం అంటే మేము వెంటనే మా మేనేజ్మెంట్, మా చైర్మన్ శ్రీ అరుణ్ అలగప్పన్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన వెంటనే స్పందించి వెంటనే యాక్సెప్ట్ చేసి ఎన్ని కౌంటర్లు ఉన్నా సరే అన్నీ ఇమీడియట్గా చేసేసి మీరు ఈ గో హెడ్ అని నాకు అప్రూవల్ ఇచ్చిన వెంటనే ఇది చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే నేను దాదాపు 30 సంవత్సరాల నుండి ఈ తిరుమలకు వస్తున్నాను. ఈ ప్రస్తుతం వచ్చినటువంటి మన అడిషనల్ ఈఓ గారు వెంకయ్య చౌదరి గారు వారి యొక్క ఇన్నోవేటివ్ థాట్ రియల్లీ చాలా అప్రిషియేట్ చేయవలసింది. ఈరోజు భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఎవరి చెప్పులు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. నేను అన్ని కౌంటర్లో తిరిగి అందరినీ ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు మేము ఇంతవరకు ఇటువంటిది మా చెప్పులు మేము తీసుకెళ్ళటం అనేది ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాం, ఎప్పటికప్పుడు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం. మీ అందరికీ చాలా తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ వారికి, తర్వాత కోరమాండల వారికి ధన్యవాదాలని చెప్తూ చాలా సంతోషంగా వెళ్తున్నారు. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ చెప్పులు ఎక్కడికి పోవు, మాది భరోసా, మా కౌంటర్లో ఉన్నటువంటి సిబ్బంది మీ చెప్పులు మీకు సేఫ్గా అందిస్తారు, వారికి సహకారాలు అందించండి. ఒక్క నయా పైసా కూడా మీరు ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఉచిత పాదరక్షల కౌంటర్స్, అది మాత్రం గుర్తుపెట్టుకొని బయట ఎక్కడా వదలకుండా కౌంటర్స్లోనే వదిలేసి మళ్ళీ మీ చెప్పులు మీరు వెనక్కి తీసుకెళ్లవలసిందిగా ప్రార్థిస్తున్నాం కోరమాండల్ తరపున. ఈ సందర్భంగా ఆయా పాదరక్షల కేంద్రాల వద్ద పాదరక్షలు భద్రపరుచుకునే భక్తులు, తిరిగి తీసుకుంటున్న భక్తులు టీటీడీ కల్పించిన సౌకర్యం పట్ల ఎంతగానో అభినందనలు తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు సౌజన్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ గుడి దగ్గర చెప్పులు ఎక్కడ వదలాలనేసి చూస్తే ఇక్కడ రాసింది వెంగమాంబ అన్నదాన సత్రం దగ్గర, అక్కడ ఇచ్చాను చెప్పులు. వాళ్ళు ప్రాపర్గా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి నా మొబైల్ నెంబర్ తీసుకొని క్యూఆర్ కోడ్ రిసీట్ ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత నేను దర్శనం అయిపోయిన తర్వాత వస్తే మళ్ళీ వెంటనే ఇచ్చేసారు చెప్పులు. అది ఏం లేట్ అవ్వలేదు, మన చెప్పులు మిస్ప్లేస్ అవ్వడం కానీ లాస్ట్ అవ్వడం కానీ ఏం అవ్వలేదు, చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. వెరీ కంఫర్టబుల్, ఈ సర్వీస్ అయితే వెరీ కంఫర్టబుల్. ఈ చెప్పుల్ని ఈ క్యూఆర్ కోడ్ అనే ఒక ఆప్షన్ వినియోగించి స్టాండ్ అనేది ఏర్పాటు చేయడం చాలా బాగుంది.
దీనికి టీటీడీ బోర్డు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆలయ పరిశుభ్రతని అయితేనేమి, దీనివల్ల ఆలయం యొక్క విశిష్టతను కాపాడడానికి ఈ స్టాండ్ ఎంతగానో దోహదపడుతుందని మేము అభిప్రాయపడుతున్నాము. ముఖ్యంగా ఇంతటి మంచి అవకాశాన్ని భక్తులకు కల్పించినటువంటి టీటీ బోర్డు వారికి మా ధన్యవాదాలు. గతంలో మనం గమనించినట్లయితే ఆలయ ప్రాంగణంలో మాడవీధుల్లో ఈ చెప్పులను వదిలివేయడం వల్ల ఆలయ విశిష్టతను ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో ఒక విధానంగా ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ ద్వారా ఈ చెప్పులను ఫ్రీగా, అది భక్తులకు ఉచితంగా ఏర్పాటు చేయడం అనేది చాలా ప్రశంసనీయము. నిజంగా ఇది చాలా మాకు ఆనందంగా ఉంది. ప్లస్ మాకు కూడా ఇలాంటి మంచి అవకాశాలను కల్పించినటువంటి టీటీడీ బోర్డు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొత్తగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ విధానం అనేది మాకు చాలా ప్రయోజనకరంగా ఉంది. నేను గతంలో ఒకసారి వచ్చినప్పుడు చెప్పులు బయట అనేది వేయడం వల్ల దర్శనానంతా నేను తిరిగి వచ్చినప్పుడు నా చెప్పులు అక్కడ లేవు, వేరే వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అనేది సపరేట్గా ఒక టీం అనేది అలాట్ చేసి క్యూఆర్ సిస్టమ్ ద్వారా డిపాజిట్ చేసుకొని తర్వాత మేము ఏ టైంకి వచ్చినా కూడా తిరిగి సేఫ్టీగా మాకు చెప్పులు అనేది అందజేయగలుగుతున్నారు. దీనికోసం కానీ మేము టీటీడీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు ఎల్ల ఉమామహేశ్వరరావు అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఇదివరకు మాకు చెప్పులు భద్రపరచుకోవాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా పడేసి ఉన్న ఈ పర్యావరణం కూడా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే సరిగ్గా దొరికేవి కాదు చెప్పులు, కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. దానివల్ల కొద్దిగా పవిత్రతకు కూడా భంగం కలిగేది. ఇప్పుడు ఈ ఏర్పాటు చేయడం వల్ల మా చెప్పులు భద్రంగా సేవ్ చేస్తున్నారు. ఒకటోది, నెక్స్ట్ మేము వచ్చేసరికి ఈ టోకెన్ వాళ్ళకి సబ్మిట్ చేసిన వెంటనే మా చెప్పులు మాకు అందజేస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉందండి, చాలా ఆనందదాయకం. టీటీడీకి ధన్యవాదాలు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు భృంగివాహన సేవలో భక్తులను కటాక్షించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలం మకర సంక్రాంతి బ్రహ్మోత్సవ కాంతుల్లో మెరుస్తోంది. ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దిన అలంకరణలు భక్తులను ముగ్ధులను చేస్తున్నాయి. ఈ క్రమంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న శివపార్వతుల వాహన సేవల్లో భక్తులు పులకితులవుతున్నారు. ఇక ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు చేసి భృంగి వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళల కోలాట ప్రదర్శనలు, భాజా భజంత్రీల నడుమ శ్రీశైల క్షేత్ర వీధులలో ఆది దంపతుల భృంగి వాహన సేవ వైభవపేతంగా సాగింది. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో కొలువైన శ్రీ కరియ మాణిక్య స్వామి వారి ఆలయంలో గోదాదేవి నీరాటోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో వేడుకగా నిర్వహించిన గోదాదేవి నీరాటోత్సవాల్లో చివరి రోజున శ్రీ గోదా శ్రీకృష్ణులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై గోదా శ్రీకృష్ణులను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం తదితర క్రతువులను జరిపి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు విశేషంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లను అర్చకులు శోభాయమానంగా అలంకరించి
ఊరేగింపుగా సమీపంలోని గంగధార వద్ద ప్రత్యేక మండపంలో వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, కుంకుమ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఉత్సవర్లకు చందనం సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చన జరిపి దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి హారతులు అందజేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నెల రోజుల పాటు జరిగిన తిరుప్పావై పాసుర ప్రవచనం వైభవంగా ముగిసింది. చివరి రోజైన బుధవారం ఉదయం తిరుపతికి చెందిన కుమారి భానుజ మణివన్నన్ బృందం గోదా రంగనాయకులకు సంబంధించిన తిరుప్పావై అమలనాది పిరాన్ పాసురాలకు నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన కనువిందుగా సాగింది. భక్తులు ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శనలను తిలకించి పరవశించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మంగళాభిషేకంలో ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే లక్ష్మీ నృసింహుడు పరిమళ భరితంగా అనుగ్రహించారు. నంద్యాల తెలుగుపేటలో కొలువైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పవిత్ర జలాలతో స్వామివారికి స్నపనాభిషేకం జరిపారు. ఆపై వర్ణమయ పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో మద్దిలేటి లక్ష్మీ నృసింహునికి అలంకరణ చేసి సహస్రనామార్చన జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. నరసింహావతార కథ పరమానంద సుధా, ఎలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. నరసింహావతార కథ పరమానంద సుధా,
నేలలో ధర్మము నిలుపగ హరియే దశ రూపములను దాల్చె కదా నరసింహావతార కథా పరమానంద సుధా పరమానంద సుధా. కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మి చెట్టు పక్కన ఉన్న శ్రీ లలితా పీఠంలో శ్రీ వారాహి అమ్మవారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. లలితా పీఠం వ్యవస్థాపకులు గురు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆధ్వర్యంలో భోగి పండుగ పర్వదినాన అమ్మవారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పుష్పమాలలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు అందజేశారు. శివుని ప్రియసుతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు విశేష దివ్యాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలో కొలువైన శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. పలు రకాల ఫలరసాలు, పసుపు, కుంకుమ, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. తరువాత కుమారస్వామికి పలు రకాల సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. దండాయుధపాని శ్రీ నవనాగ సుబ్రహ్మణ్య స్వామి వారిని విశేష అలంకరణలో దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చక్రాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి చందనోత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలో వేడుకగా నిర్వహించిన నీరాటోత్సవాల్లో ముందుగా శ్రీ లక్ష్మీ ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనలు జరిపారు. తరువాత అమ్మవారికి ఆరాధనలు నిర్వహించిన అనంతరం చందనోత్సవం నిర్వహించి మంత్ర పుష్పం, మంగళహారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం నారాయణపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. నెల రోజుల పాటు ఎంతో వేడుకగా జరిగిన ధనుర్మాస వేడుకల్లో భాగంగా అర్చకులు గోదా రంగనాథుల కళ్యాణాన్ని శోభాయమానంగా నిర్వహించారు. స్వామి అమ్మవారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి చక్కటి వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహావాచనం, కంగన ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా కళ్యాణాన్ని నిర్వహించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మకర సంక్రాంతి సంబరాల్లో భాగంగా తొలి పండుగ భోగి పర్వదినాన్ని విశేషంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పరివార మూర్తులను వర్ణశోభిత పుష్పమాలలు, బంగారు రత్నాభరణాలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 73,014 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,639 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,27,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.